ఎన్ని కోట్లున్నా, ఎంత ఆస్తున్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా ఏదో ఒక రోజు అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఉన్నంతకాలం ప్రభు కృప వల్ల హ్యాపీగా బతుకుతాం అనుకోవాలంతే. ఈ మనస్తత్వం మనలో ఉండాలి తప్ప నేను మృత్యుంజయుడిని అవుతాను, నేను అమరుణ్ణి అవుతాను, ఎప్పటికీ చావని ఒక మహాయోధుడిని అవుతాను అని అంటే అది చాలా పెద్ద పొరపాటు. మనుష్యులు మరణించవలెనను నియమము దేవుడు పుట్టుకలోనే పెట్టేశాడు. కాబట్టి ఎవడూ మరణాన్ని తప్పించుకోలేడు. మనం అందరం మరణ ద్వారం గుండా వెళ్లాల్సిన వారమే. ఇప్పుడు చెప్పండి, నాకు కోట్లున్నాయి, నేను ఆశీర్వదింపబడిన వాడును అంటే కరెక్ట్గా ఉందా? నాకు ప్రభు ఉన్నాడు, పరలోకం స్వాస్థ్యంగా అనుగ్రహింపబడింది, నాకు మరణం తర్వాత నిత్య జీవితం ఉంది, అపరాధాల చేత పాపాల చేత చచ్చిన నన్ను నా ప్రభు బ్రతికించాడు, కాబట్టి నేను ఆశీర్వదింపబడిన వాడనంటే బాగుందా? రెండోదే బాగుంది. ఎందుకంటే మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన మన నిమిత్తము దరిద్రుడు ఆయన. అదే రాశాం పాటలో, సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం. చూడండి, మన అపరాధాలు మన పాపాలు ఎక్కడ తుడిచివేయబడుతున్నాయో అక్కడ దేవుని ఆశీర్వాదం నిలిచి ఉంటుంది.